శ్రీకాళహస్తీశ్వర దేవాలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో స్వర్ణముఖి నది తీరాన వెలసింది. ఈ ఆలయం పంచభూత స్థలాలలో వాయులింగాన్ని సూచించే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ చరిత్ర. శ్రీకాళహస్తి ఆలయం చరిత్ర అనేక శతాబ్దాలకు విస్తరించి ఉంది. ఈ ఆలయం పల్లవుల కాలంలో 5వ శతాబ్దంలో నిర్మించబడింది. అనంతరం చోళులు, విజయనగర సామ్రాజ్యాధీశులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు 1516లో 100 స్తంభాల మండపాన్ని నిర్మించారు. స్థల పురాణం. ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ కథనం ప్రకారం ఒక సాలెపురుగు శ్రీ, ఒక పాము కాళ మరియు ఒక ఏనుగు హస్తి పరమేశ్వరుడిని భక్తితో పూజించేవి. ఈ 3 జంతువుల భక్తిని మెచ్చిన శివుడు వారి పేర్లను కలిపి శ్రీకాళహస్తి అనే పేరును ప్రసాదించారు. భక్త కన్నప్ప కథ. శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్త కన్నప్ప కథ ప్రసిద్ధి చెందింది. కన్నప్ప అనే వేటగాడు పరమేశ్వరుడిని నిత్యం పూజించేవాడు. ఒక రోజు శివలింగం నుండి రక్తం కారడం చూసి కన్నప్ప తన కంటిని పీకి లింగంపై ఉంచాడు. రెండవ కంటి నుండి కూడా రక్తం కారడం చూసి రెండవ కంటిని కూడా పీకడానికి సిద్ధమయ్యాడు. ఈ సమయంలో శివుడు ప్రత్యక్షమై కన్నప్ప భక్తిని మెచ్చి మోక్షం ప్రసాదించాడు. ఆలయ నిర్మాణ శైలి. శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ద్రావిడ శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ఆలయంలోని గర్భగుడిలో స్వయంభూ లింగం ఉంది. ఇది గాలి లింగంగా పరిగణించబడుతుంది. ఈ లింగం ముందు ఉన్న దీపాలు ఎప్పుడూ గాలిలో రెపరెపలాడుతుంటాయి. ఇది వాయు తత్వాన్ని సూచిస్తుంది. ప్రత్యేకతలు. రాహు, కేతు పూజలు. ఈ ఆలయం రాహు, కేతు దోష నివారణకు ప్రసిద్ధి చెందింది. భక్తులు ఇక్కడ రాహు, కేతు శాంతి పూజలు నిర్వహిస్తారు. దక్షిణ కైలాసం. శ్రీకాళహస్తి ఆలయాన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని కైలాసంగా పరిగణించబడుతుంది. శివరాత్రి ఉత్సవాలు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించబడతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఆలయ సమీప ప్రాంతాలు. శ్రీకాళహస్తి పట్టణం కలంకారీ కళకు ప్రసిద్ధి. ఇది ఒక ప్రత్యేకమైన వస్త్ర కళ. ఇందులో చేతితో చిత్రించిన డిజైన్లు ఉంటాయి.